నమస్తే తెలంగాణ వీక్షకులందరికీ నమస్తే. నా పేరు రాజీవ్ వైఎస్ఆర్. నేను థండర్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ఈటో గ్రూప్ అనే సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అదేంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక గొప్ప వరవడి. ఇండియాలో ఎక్కడ చూసినా, ఏ గవర్నమెంట్ చూసినా, ఏ బిజినెస్ మ్యాన్ చూసినా, ఎవరు చూసినా సరే అందరూ కూడా ఈవీస్ అనే మాట్లాడుతున్నారు. ఏంటి ఈవీస్? ఈ ఈవీస్ వల్ల సాధారణమైనటువంటి మనుషులకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? వీటన్నిటి గురించి ఈరోజు నేను మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉన్నాను. ఇండియాలో గమనించినట్లయితే సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే కార్ల వైపు చూస్తాం. ఎన్ని కార్లు ఎక్కువ రోడ్డు మీద నడిస్తే అంత ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకుంటాం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రెవల్యూషన్ జరుగుతున్నది ఎక్కడో తెలుసా? 2 వీలర్స్ 3 వీలర్స్లో. అయితే కార్స్ అన్నిటికీ కూడా అందరూ సరసమైనటువంటి ధరలు అవి వెచ్చించి మంచిగా ఇన్వెస్ట్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నారు. కానీ 2 వీలర్స్ 3 వీలర్స్కి వచ్చేటప్పటికి కూడా ఏ కంపెనీ కూడా వీటి యొక్క ఫాస్ట్ ఛార్జింగ్స్ మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకు అంటే పెట్టుబడి 2 వీలర్స్ 3 వీలర్స్లో ఏముందిలే అవసరమని. కానీ సూక్ష్మంగా మనం ఆలోచించినట్లయితే 2 వీలర్స్ 3 వీలర్స్ ఎవరు ఎక్కువ నడుపుతారు? సాధారణంగా 3 వీలర్స్ అయితే కంప్లీట్లీ కమర్షియల్, ప్యాసింజరే కావచ్చు, కార్గో కావచ్చు, అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్స్లో పనిచేస్తున్న వాళ్ళే కావచ్చు. వీళ్ళందరూ కూడా 3 వీలర్స్ని వాళ్లకు సంపాదించేటటువంటి ఒక సాధనంగా చూస్తారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చూసుకున్నట్లయితే 3 వీలర్స్ సాధారణంగా ఒక 80 నుంచి 90 కిలోమీటర్లు, 2 వీలర్స్ ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు రేంజ్ ఇస్తాయి, అంటే వాటి యొక్క ఛార్జింగ్ ప్రకారం. సో కానీ మన యొక్క సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసము 150 నుంచి 200 కిలోమీటర్లు రోజుకు నడుపుతారు. అయితే అటువంటి పరిస్థితుల్లో మెజారిటీ ఉన్నటువంటి 2 వీలర్స్ 3 వీలర్స్ అన్ని కూడా స్లో ఛార్జింగ్ 2 వీలర్స్ 3 వీలర్స్, అంటే ఇంచుమించు 2 వీలర్స్కి అయితే 1 గంటన్నర నుంచి 2 గంటలు, 3 వీలర్స్ అయితే ఒక 4 నుంచి 6 గంటలు పట్టేటటువంటి సమయంలో మేము ఆలోచించింది ఏంటంటే ఒక గిగ్ వర్కర్, ఒక డెలివరీ మ్యాన్, ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ తను ఛాయ్ తీసుకుని బ్రేక్లో 10 నిమిషాల బ్రేక్లో ఒకవేళ తన యొక్క వెహికల్ 20% నుంచి 80%కి ఛార్జ్ అవ్వగలిగితే దానికి మించినటువంటి గొప్పతనం ఉందండి. అంటే ఆయన 10 మినిట్స్లో మళ్ళీ అతని వెహికల్ ఇంకొక కంప్లీట్ ఫుల్ రేంజ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అదే సమయంలో ఆయన 2 ట్రిప్స్ చేయగలుగుతాడు, ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతాడు. అయితే మరి ముఖ్యంగా ఇటువంటి ప్రొడక్ట్ని మరి గవర్నమెంట్తో పాటు సర్టిఫికేషన్ చేయించి ఇండియాలో లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి సంస్థగా థండర్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ఉండడము మనందరము గర్వించాల్సిన విషయము. అండ్ ఇది హైదరాబాద్లో ఉండడము, మన తెలుగు రాష్ట్రంలో ఉండడము ఇంకా గొప్ప విషయం. అయితే ఈ థండర్ ఛార్జింగ్ సొల్యూషన్స్లో మొట్టమొదటిగా ఇండియాలోనే ప్రప్రథమైనటువంటి ఫాస్ట్ ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ స్టేషన్ని గత వారమే మనము మెట్టుగూడలో ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చే వారము హైటెక్ సిటీలో 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ అండ్ మరియు బస్సెస్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ హైటెక్ సిటీలో ఓపెన్ చేయడం జరుగుతుంది. వీటితో పాటే కాకుండా మరి హైవేస్లో కానీ, తర్వాత హోటల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ, రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కానీ ప్రతి చోట కూడా ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి అన్నది మా యొక్క దృక్పథం. దీని వల్ల చూస్తున్న మీకు కూడా అనేక రకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటో ఒకసారి చెప్తాను చూడండి.
ఒకప్పుడు మీరు గమనించినట్లయితే ఎస్టీడీ బూత్ బిజినెస్ అనేది ఉండేది. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది. కానీ ఆ యొక్క కిల్లీ కొట్టు బయటో, లేకపోతే ఆ సిగరెట్ షాప్ బయటనో, లేదా ఆ మెడికల్ షాప్ బయటనో, ఆ టైలర్ షాప్ బయటనో, హోటల్ బయటనో ఒక ఎస్టీడీ కాయిన్ బూత్ ఉండేది. దీనివల్ల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఏంటంటే, ఆ ఎస్టీడీ బూత్ వీళ్ళు ఏమి చూడక్కర్లేదు. మనుషులు వస్తారు, కాయిన్ వేస్తారు, ఫోన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. డే ఒక డే అయ్యాక మరి ఈ యొక్క ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. దానికి సాదృశ్యంగా అదే మాదిరిగా మేము తీసుకొచ్చినటువంటి కొత్త ప్రొడక్టే ఈ థండర్ లైట్. ఇది చూసినట్లయితే ఒక ఎస్టీడీ బూత్ కంటే తక్కువ స్పేస్ ని తీసుకుంటుంది. దీనికి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లేకపోతే దానికి కావాల్సిన టెక్నాలజీ కానీ అంతా మేమే చూసుకుంటున్నాం. మీరు కేవలం చేయాల్సిందల్లా మీ యొక్క షాప్ బయటనో, మీ యొక్క ఇంటి బయటనో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా మంది స్త్రీలు ఉంటారు. అరే నేను మరి ఆర్థికంగా స్వతంత్రాలుగా ఎలా ఉండాలి, నాకంటూ నేను ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, పెద్దగా నేను చదువుకోలేదే అనే ఆలోచనలో కూడా ఉంటారు. మీరు చేయాల్సిందంతా ఒకటే, మీ యొక్క గృహం ఉంటుంది కదా, మీ యొక్క ఇంటి చుట్టూ సరిహద్దు గోడ ఉంటుంది కదా, ఆ ప్రహారీ గోడ మీద దీన్ని పెట్టుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఛార్జింగ్ పాయింట్ అక్కడ ఉందని ప్రపంచం మొత్తానికి చెప్పే బాధ్యత మాది. అంతేకాకుండా ఈ ఛార్జింగ్ పాయింట్ దగ్గర వరకు తీసుకుని వచ్చి వాళ్ళు ఛార్జ్ చేసుకునేటట్టు చేసేటటువంటి బాధ్యత కూడా మాదే. అరే మరి దీన్ని ఏ విధంగా ఛార్జ్ చేయాలి, చాలా కాంప్లికేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకుంటున్నారేమో. కేవలం మూడు స్టెప్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్కానర్ తో స్కాన్ చేసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలా, లేకపోతే అమౌంట్ కావాలా అని సెలెక్ట్ చేసుకొని పే చేసేసుకున్నట్లయితే వెంటనే ఈ యొక్క యూనిట్ నుంచి మరి మన వెహికల్స్ కి కరెంట్ సప్లై జరుగుతుంది. చాలా మంది అనుకోవచ్చు, సార్ 2 వీలర్స్ 3 వీలర్స్ ఇళ్లలోనే ఛార్జ్ చేసుకుంటాం కదా, ఇలాంటి ఛార్జింగ్ పాయింట్స్ దగ్గరికి ఎందుకు రావాలని. ఒక విషయం గమనించండి, ఎప్పుడైతే మీరు 2 వీలర్స్ 3 వీలర్స్ తరచుగా ఇళ్లలో మీరు ఛార్జింగ్ చేయడం మొదలు పెడతారో, మీరు గమనించినట్లయితే ఈ ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్ అన్నది నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ కూడా మీకు టారిఫ్ బర్డెన్ పెరుగుతుంది. అదే ఇలాంటి కనెక్షన్ ఎప్పుడైతే పెట్టుకుంటారో, లేదా ఎప్పుడైతే ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర మీరు ఛార్జ్ చేసుకుంటారో, మనకు వచ్చేది ఎలక్ట్రిక్ వెహికల్ టారిఫ్. అంటే మన కమర్షియల్ టారిఫ్ కంటే చాలా తక్కువ. దానిని బట్టి మీకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే, చిరు వ్యాపారులే కానీ, గృహిణులే కానీ, దివ్యాంగులే కానీ, వికలాంగులే కానీ, స్త్రీలే కానీ, ఎవరైనా సరే మరి మీకంటూ ఒక ఒక ఆర్థిక స్వాతంత్రం పొందాలనుకున్నా, మీరు కూడా ఒక రకంగా ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ లో పాలిభాగస్తులై దాని ద్వారా మీరు కూడా కాస్త ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి కాల్ చేయండి. మా టీం వస్తారు, మీతో మాట్లాడతారు. ఈ థండర్ లైట్ అనే ఛార్జింగ్ పాయింట్స్ ని ఇన్స్టాల్ చేయడంతో పాటు దీన్ని ఎలా వాడాలో అనేటువంటి ట్రైనింగ్ కూడా మీకు సంపూర్ణంగా ఇస్తారు. మరి ముఖ్యంగా ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా, మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫస్ట్ 50 అప్లికేషన్స్ కూడా మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ తన యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా మొట్టమొదటి 50 అప్లికేషన్స్ లో మహిళలైతే 100% డిస్కౌంట్, అదే పురుషులైతే 50% డిస్కౌంట్ తో ఈ యొక్క ప్రొడక్ట్ ని 15,000 విలువ చేసే ప్రొడక్ట్ ని మేము ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి వెయిట్ చేస్తున్నారు? ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ లో మీరు కూడా పాలు భాగస్తులు కండి. ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్స్ లో వచ్చినటువంటి అవకాశాలను మీరు కూడా అందిపించుకోండి. మీరు కూడా ఒక ఆంటర్ప్రినర్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, అమ్మో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, దీనికంటూ సెపరేట్ మీటరు, సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ లాంటివి కావాలేమో అని. చెప్తున్నాం కదండి, ఇది యూనివర్సల్ ఛార్జర్. 3.3 కిలోవాట్ దీని యొక్క డిమాండ్. అంటే ఇప్పుడు సాధారణంగా ఇళ్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి కూడా కాంట్రాక్ట్ లోడ్ కానీ, డిమాండ్ లోడ్ కానీ ఇంచుమించు 5 to 7 కిలోవాట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఎడిషనల్ పర్మిషన్స్ లేకుండానే, ఎటువంటి ఎడిషనల్ అప్లికేషన్స్ లేకుండానే దీన్ని పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. రెండు, మీరు గమనించినట్లయితే మనం ఇక్కడ వాడింది ఇండస్ట్రియల్ సాకెట్స్. ఈ ఇండస్ట్రియల్ సాకెట్ వాడడం వల్ల మనకు వచ్చే మరి అడ్వాంటేజ్ ఏంటంటే, షార్ట్ సర్క్యూట్స్ కావడం కానీ, లేకపోతే ఎక్కువ కరెంట్ రావడం వల్ల ఆ యొక్క పిన్స్ కాలిపోవడం కానీ అటువంటివి జరగవు. చూసారా ఇక్కడ ఎంత థిక్ పిన్స్ ఉన్నాయో. సో అటువంటివి జరగకపోవడం మూలాన ఏమవుతుందంటే మనకి సేఫ్టీ అనేది కంప్లీట్లీ టేకెన్ కేర్. అంతేకాకుండా ఇందులో చూసినట్లయితే మనకు ఒక ఫ్యూజ్ ఉంది, తర్వాత ఇక్కడ మనకి ఎమర్జెన్సీ స్టాప్ ఉంది. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏమైనా అవుతుంది అని భయపడినప్పుడు ఈ యొక్క ఎమర్జెన్సీ స్టాప్ ని ఇట్లా తిప్పి లాగంగానే మొత్తం వెహికల్ అంతా కూడా, మొత్తం ఛార్జర్ అంతా కూడా సేఫ్ గా వెళ్ళిపోతుంది. సో దీనిని బట్టి మీరు సేఫ్టీ విషయంలో ఎటువంటి భయాందోళనకు కూడా గురవ్వక్కర్లేదు. ఇది మంచిగా ఇండస్ట్రియల్ కనెక్టర్స్ తో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని డిజైన్ చేసినటువంటి ప్రొడక్ట్. ఇప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక బైక్ 1 hour ఛార్జింగ్ అవుతుంది, ఒక 3 వీలర్ కి 4 to 5 hours మధ్యలో ఛార్జింగ్ అవుతుంది. అయితే దీని యొక్క వెల ఇంచుమించు 12 నుంచి 15,000 మధ్యలో. కానీ చెప్పినట్లుగా ఫస్ట్ 50 మందికి మనం 50% రాయితీ, అదే స్త్రీలు అయితే 100% రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
అంతేకాకుండా నేను ఇందాక చెప్పినటువంటి అందుకనే దీనికి మేము హర్ ఘర్ థండర్ అంటే ప్రతి ఇల్లు కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అవ్వాలి అన్నది మా యొక్క ప్రణాళిక, మా యొక్క ఆశ. దాని గుణంగానే హర్ ఘర్ థండర్ అనేటువంటి క్యాంపెయిన్తో మేము ముందుకు వెళ్తున్నాం. అయితే కాస్త వెల వెచ్చించగలము, మేము ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయగలము, మాకు ఇంకొంచెం ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, నేను ఇది ఒక బిజినెస్ మోడల్ చేస్తాను అనుకునే వాళ్ళకి థండర్ తేజ్ ఇదే మనం చెప్పినటువంటి ఫాస్ట్ ఛార్జర్ ఫర్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్. ఇది ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ని 10 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేస్తుంది. అదే 3 వీలర్ని 30 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేస్తుంది. అందుకనే దీనిని మేము ఏమంటున్నామంటే చాయ్ పే ఛార్జ్, అంటే ఒక వ్యక్తి చాయ్ తాగేటువంటి సమయంలో మనము ఆ యొక్క వెహికల్ కంప్లీట్ గా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మా ప్రొడక్ట్స్ లో 4 వీలర్ ఫాస్ట్ ఛార్జర్స్ కానీ, బసెస్ ఫాస్ట్ ఛార్జర్స్ కానీ, స్లో ఛార్జర్స్ కానీ, ఇలా మొత్తం రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏమైనా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నా, లేదా మీకంటూ ఒక స్థలం ఉంటే అక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకున్నా, కింద ఇవ్వబడినటువంటి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదా thunderplus.io అని మీరు వెబ్సైట్లో వెళ్ళినట్లయితే అక్కడ అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ రెవల్యూషన్ నిజంగానే ఇండియాలో చాలా పుంజుకుంటుంది. దానివల్ల చాలా మంది కంపెనీసే కానీ చాలా మంది లాభపడుతున్నారు. అయితే సాధారణమైనటువంటి మీరు కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ పాలిభాగస్తులు అవ్వడంతో పాటు దీని ద్వారా మీరు కూడా అభివృద్ధి చెందాలి అన్నది మా ఆశ. ఇంకెందుకని వెయిట్ చేస్తున్నారు? కమ్ జాయిన్ దిస్ రెవల్యూషన్ విత్ థండర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ యూ అండ్ టు మేక్ యూ అన్ ఆంటర్‌ప్రెన్యూర్.